ప్రకాశం, మార్కాపురం జిల్లాల ఉమ్మడి జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశం ఒంగోలు పట్టణంలోని ప్రకాశం భవన్లో నిర్వహించారు. ఈ సమావేశంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొని నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. మార్కాపురం జిల్లాను రాయలసీమ జిల్లాలతో కలిసి హార్టికల్చర్ హబ్ గా ప్రకటించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ జిల్లాలోని అన్ని మండలాలను ఫేజ్ 1లోనే చేర్చాలని కోరారు. 2020కి ముందు పొదిలి పంచాయతీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులకు ఇప్పటికీ కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించలేదని ప్రస్తావించి వెంటనే విడుదల చేయాలని కోరారు. 2024 ఎస్డిఆర్ఎఫ్ నిధులతో ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేసిన బిల్లులు కూడా పెండింగ్ లో ఉన్నాయని, వాటిని తక్షణమే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రం మార్కాపురంలో సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ ను కొత్తగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని వివరించారు. NH 565 జాతీయ రహదారిపై పలు గ్రామాల్లో వీధి దీపాలు సరిగ్గా పనిచేయక ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు. మార్కాపురం నియోజకవర్గంలోని సోషల్ ఫారెస్ట్ ను ఒంగోలు డివిజన్ నుంచి మార్కాపురం డివిజన్ పరిధిలోకి మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. నియోజకవర్గంలోని చెరువుల్లో కంప చెట్ల తొలగింపు, పూడికతీత పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తాముల అశోక్ రెడ్డి, ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు, మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత, ఉమ్మడి జిల్లాల ఎస్పీబీ హర్షవర్ధన్ రాజు, ఇరు జిల్లాల జాయింట్ కలెక్టర్లు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, మా మంత్రులు రవి గారు, అలాగే స్వామి గారు, మా కలెక్టర్స్ ఇద్దరికి, మా ఎంపీ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఎంతో వెనుకబడిన ప్రాంతమైనటువంటి మార్కాపూర్ని హార్టికల్చర్ హబ్లో చేర్పించేదానికి వాళ్ళు చేసినటువంటి కృషి చాలా అమోఘమైనది. వారిని ప్రత్యేకంగా మన సభ ద్వారా వారిని అభినందించాం. అలాగే ఈ హార్టికల్చర్ హబ్ ద్వారా మా ప్రాంతంలో పూర్తిగా అవగాహన లేదు. ఈ హార్టికల్చర్ హబ్ అనేది రావడం వల్ల ఏం బెనిఫిట్స్ వస్తున్నాయనేది మా ప్రాంత రైతాంగానికి పూర్తి స్థాయిలో లేదు. దాన్ని పూర్తిగా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత మీరు మొన్న ఏదైతే ఇంటింటికి వెళ్ళి రైతన్న మీకోసం అని చెప్పి ప్రతి ఇంటికి ప్రతి రైతు గడప దొక్కారు. అదే రకంగా ఈ హార్టికల్చర్ హబ్ విషయంలో కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఏమేమి రకంగా బెనిఫిట్ చేయబోతా ఉంది ప్రభుత్వం, ఏ రకంగా మీకు సహాయం చేయబోతా ఉంది, ఏ రకంగా అండగా నిలబడబోతా ఉంది అనే విషయాన్ని కూడా తెలియజేస్తే వాళ్ళు మోటివేట్ అవుతారు. 100% వాళ్ళు ఏ పంట వేసుకుంటే వాళ్ళు లాభపడతారో కూడా తెలుసుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి హార్టికల్చర్ హబ్ని ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా మా ప్రాంత రైతాంగంకి ఉపయోగపడే విధంగా చేయాల్సిన బాధ్యత మిమ్మల్ని తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం.